ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి స్పందించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం ప్రజల విజయంగా పరిగణిస్తున్నామని ఆమె అన్నారు. ఈ ఫలితాలు అనూహ్యమైనవి అని పురంధరేశ్వరి అన్నారు. గత 5 ఏళ్ల విద్వేషపూరిత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని పురంధరేశ్వరి అన్నారు. ప్రజలు అందరూ అన్ని విషయాలు గమనిస్తారని, అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసేవారని ప్రజలు సహించారని తెలిపారు. ఈ విజయం మా బాధ్యత అని, మాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకే మేము ముందుకు వెళ్తామన్నారు. అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమి సాధించిందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల విజయంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా చాలా అనూహ్యమైనటువంటి విజయం. ఈ విజయం ఒక రకంగా చెప్పాలంటే మా మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మాకు గుర్తు చేస్తుంది అని చెప్పి కూడా మేము గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అది మాత్రమే కాకుండా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక పాలన ఏదైతే ప్రజలు అనుభవించారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే మనం రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి మనం ఇక్కడ పరిపాలన చెయ్యాలి అని చెప్పి భావిస్తాము, ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని, అంటే రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.